చూసామమ్మా. అంతకుముందు ఏంటంటే తెలియని వాళ్ళు అదల్లా పూర్తి చేయమని పూర్తి చేసినా తీసుకుంటా ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ పనులు బిగిన్ అయ్యేసరికి అక్కడేం ఓపెన్ ప్లేస్ అంటే పెద్దగా లేదు, అసలు లేదని చెప్పొచ్చు. అగ్రిమెంట్కి చట్టబద్ధత కావాలి, అభివృద్ధి కాల పరిమితి లోపల పూర్తి చేయలేకపోతే ఏంటి అనే దాని మీద మేము స్పష్టమైనటువంటి హామీని అడిగాము. దాని మీద అవసరం లేదు, మేము అభివృద్ధి చేసి ఇస్తామని చెబుతున్నారు. ఈ గజాలు పాత గజాలు 1250 ఇస్తే అది సరిపోదని చెప్పాము. బాగానే ఉంది అండ్రాయి పరిపాలన. ఇల్లుకి జాగాలు కూడా మేమే చూపిస్తాం, ఇల్లు లేని వాడికి కట్టిస్తాను వాగ్దానం చేశారు. మమ్మల్ని అందరినీ ఇది చేస్తాడనే ఉద్దేశంతో ఇవ్వబోతున్నాం. దీని మీద ఎంత రాయితీలు ఇస్తున్నారు ఏమి, కానీ చిన్నకారు రైతులు ఏం చేస్తారు? అరెకరం ఉన్నాయనికి 15,000 ఇస్తే ఇంతకుముందు ఏదో ఒకటి చేసుకోవటానికి ఉండేది. రెండో విడత భూ సమీకరణ ప్రకటించారు, ఈ రోజు భూములు తీసుకున్నారు. ఏం చెప్తారు మీ యొక్క ఇస్తాము దాదాపు, కాకపోతే కొద్దిగా 10% ఇవ్వను అంటున్నారు, కానీ వాళ్ళు కూడా తర్వాత ఇస్తారు. ఇచ్చినందువల్ల మేము సంతృప్తిగా ఉంటాం. మొత్తం మీ గ్రామ ఆయకట్టు ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారు? 2200 2300 ఉందాం. అంటే మా ఊరు చావుపాడు ఒకే రెవెన్యూ. ఏ ఊరు మీది? ఈ ఊరే ఎండ్రాయ్. చావుపాడు కూడా మా రెవెన్యూలో ఇదే. మొత్తం కలిసి 2200 ఎకరాలు. ఎలా ఉంది బాబా ఈ డెవలప్మెంట్, ఎలా ఉంది? రాజధాని గవర్నమెంట్ 2019 కాలంలో రాజధాని నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది? ఇక్కడ ఈ 2-3 నెలల నుంచి బాగానే పోయేస్తాం మేము. ఈ 4-5 నెలల నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక ఓపెన్ ప్లేస్ కూడా లేకనే ఇటు వచ్చాడు అనుకుంటా. చూసామమ్మా. అంతకుముందు ఏంటంటే తెలియని వాళ్ళు అదల్లా పూర్తి చేయమని పూర్తి చేసినా తీసుకుంటా ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ పనులు బిగిన్ అయ్యేసరికి అక్కడేం ఓపెన్ ప్లేస్ అంటే పెద్దగా లేదు, అసలు లేదని చెప్పొచ్చు. ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళే పనులు బిగిన్ చేయలేదుతుంది. జరుగుతున్నాయి. ఇంకా ఒక ప్లాట్ అర ప్లాట్ ఏదైనా ఉన్నది అనుకుంటే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ తీసుకునే ఉన్నారు, కానీ ఇంకా పనులు బిగిన్ చేయలేదు ఒకసారి వాళ్ళు. తర్వాత అది చాలకనే మా దాంట్లో రైల్వే ట్రాక్ కానీ, రైల్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ ఇద్దా ఇంకో చోట ఇద్దా తెలియదు, కానీ ఏదో ప్లేయింగ్ గ్రౌండ్ ఏదో అంటున్నారు, దాన్ని ఏదో అంటారు, స్పోర్ట్స్ అకాడమీ. దానికి లైన్ చేస్తున్నారు. దానికోసం తీసుకున్నాను అంటున్నారు. సరే ఏదైనా చేసుకొని ఇచ్చేస్తానే సిద్ధం. మా చంద్రబాబు నాయుడు గారికి మేము ఇస్తాం. ఈ గ్రామం నుంచి మొత్తం ఎంత భూమి గవర్నమెంట్ తీసుకున్నారు? 2200. అగ్రిమెంట్కి చట్టబద్ధత కావాలి, అభివృద్ధి కాల పరిమితి లోపల పూర్తి చేయలేకపోతే ఏంటి అనే దాని మీద మేము స్పష్టమైనటువంటి హామీని అడిగాము. దాని మీద ఏమి స్పష్టమైనటువంటి హామీని ఇవ్వలేకపోయారు. అదే మంత్రి గారు కూడా ఏమి స్పష్టతను ఇవ్వలేదు. అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు, చేసి ఇవ్వలేకపోతే ఏంటి, మేము దానికి పరిహారం పెట్టమని అడుగుతా ఉన్నాం. సంవత్సరానికి ఎకరానికి 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ పెట్టండి, మీరు ఆ టైం బాండ్ లోపల కనుక పూర్తి చేసి ఇవ్వలేని పక్షంలో అని అడిగాం. అవసరం లేదు, మేము అభివృద్ధి చేసి ఇస్తామని చెబుతున్నారు. భూ సమీకరణ ఈరోజు ఆఫీసు ఓపెనింగ్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేశారు. పోయినసారి అవగాహన సదస్సు అని చెప్పి ఒక 15-20 రోజుల క్రితం మా గ్రామం వచ్చి ఉన్నారు. మేము ఆ రోజు కొన్ని డిమాండ్స్, మా విన్నపాలు చెప్పి ఉన్నాం. అవి ఒకసారి మరలా వచ్చినప్పుడు మేము ఈలోపు సీఎం గారితో మాట్లాడి, మీరు చెప్పినవన్నీ సీఎం గారితో మాట్లాడి మళ్ళీ మీకు మేము వచ్చిన రోజు అన్ని క్లారిటీ ఇస్తామన్నారు. మేము ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశారు. ఏంటంటే మరి మా సమస్యలు ఏంటని అడిగితే, అది మాకు గజాలు సరిపోవండి, పాత గజాలు 2014 కూలింగ్లో ఇచ్చిన గజాలు సరిపోవు. మేము ఈరోజు రాజధాని కోతవేటు దూరంలో 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉన్నాం, రాజధానికి ఆనుకొని ఉన్నాం మా గ్రామం. మాకు అమరావతి రాజధానికి ఆనుకొని ఉన్నాం మా గ్రామం. మాకు ఈ గజాలు పాత గజాలు 1250 ఇస్తే అది సరిపోదని చెప్పాము. దాంతో సీఎం గారితో మాట్లాడతామని చెప్పారు. కౌలు కూడా సరిపోదని చెప్పాము, ఆ కౌలు గురించి కూడా మాట్లాడతామని అన్నారు. ఇంకా పూర్తిగా మళ్ళీ గ్రామ సభ పెడదాము, మళ్ళీ ఆ రోజు అన్ని డిస్కస్ చేద్దామన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం అయితేనే మేము సుముఖంగా ఉంటాము. అది ఈరోజు జరిగిన విషయం. మా ఊళ్ళో రైతులు మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ లేబర్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి రాజధానిలో 5,000 ఇస్తున్నారు కదా, మేము ఏమన్నా పెన్షన్, ఆ పెన్షన్ పెంచాలని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ రైతు వాళ్ళ ప్రభుత్వం సహకరించి మన పెన్షన్ పెంచితే ఇక్కడ ఎక్కువగా ఎస్సీ మాలాగా ఎక్కువ ఉంటారు. చిన్న గ్రామం ఇది ఎండ్రాయ్ అన్నది. అందరూ పొలం వేయడానికి సిద్ధంగానే ఉన్నారు, ఇస్తారు కూడా. ఈ ఊర్లో అందరూ రైతులు కూడా సొమ్మిష్టిగానే ఇస్తున్నారు. అన్ని క్యాస్టులు, అన్ని కులాల వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా రాత్రి 200 ఎకరం కాగితాలు కొడిచారు మా ఒలివేటి ధర్మారావు గారికి. ఇబ్బంది లేకుండా అన్ని క్యాస్టులు, కుమ్మరులు కానీ, రాజులు కానీ, కమ్మూరు కానీ, అసలు క్యాస్ట్ అనేది లేదు. అన్ని క్యాస్టులు, చిన్న చిన్న రైతులు, బడా రైతులు, 14 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఇస్తున్నారు.
బాగానే ఉంది ఎన్రాయ్ పరిపాలన. వచ్చి ఆయన ఎమ్మెల్యే గారు కూడా భాషణ ప్రమేణ గారు కూడా చెప్పాడు, కూలి లేని వాడు కూలి చేసుకునే వాడికి, లేకపోతే మేము పెన్షన్గా 5,000 రూపాయలు మామూలు పెన్షన్ వస్తుంది, 4,000 5,000 రూపాయలు ఇస్తాం. ఆ ఇల్లుకి జాగాలు కూడా మేమే చూపిస్తాం, ఇల్లు లేని వాడికి కట్టిస్తామని వాగ్దానం చేశారు. అది ఎన్రాయ్ పరిస్థితి, మన ఎమ్మెల్యే గారి పరిస్థితి. నారాయణ గారు కూడా వచ్చాడు, ఇబ్బంది ఏం లేదు. దానికి మా ఊరు ధర్మారావు గారు ముందే ఉండి బ్రహ్మాండంగా సహకరిస్తారు. ఈ 19 కాలంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి? 19 కాలంలో రాజధాని నిర్మాణ పనులు బాగానే జరుగుతున్నాయి, అసలు దానికి తిరిగే లేదు, అసలు ఆ మాటే లేదు. ఇక్కడ బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ వ్యతిరేక భావాలు ఏం లేవు ఎన్రాయిలో. అది మా అభిప్రాయం ఇవ్వటానికి ఇష్టంగా పూర్తిగానే ఇస్తున్నాము. చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఆయన డెవలప్ చేస్తాడు, మమ్మల్ని అందరినీ చేస్తాడనే ఉద్దేశంతో ఇవ్వబోతున్నాం. ఎలా ఉంది 19 కాలంలో రాజధాని డెవలప్మెంట్? పర్వాలేదు, దాదాపుగా అక్కడ ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ చేసుకొస్తున్నారు, చేస్తారనే నమ్మకం ఉన్నది. మా గ్రామం వచ్చేసేసి సెకండ్ విడతలో పోలింగ్కి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ చెప్పున్నారని నేను అనుకోవట్లేదు, కొంతమంది మాత్రమే నాతో చెప్పున్నారు. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని దాంతోపాటు నా అభిప్రాయాన్ని కూడా కలిపి నేను ఇప్పుడు వ్యక్తపరచడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎన్కి మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సిబిఎన్ ఈజ్ అపరచానికుడు అని ఎందుకంటారు అన్నది ఇప్పుడున్న పరిపాలనలో చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. దాంతోపాటు సిఆర్డిఏ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా నారాయణ గారికి, ఆ తర్వాత డైనమిక్ లీడర్గా మా ఎమ్మెల్యేకి భాష్యం ప్రవీణ్ గారికి, వారి సహకారంతో కూడా ఇదంతా జరుగుతుంది డైనమిక్ లీడర్గా. దాంతోపాటు మా గ్రామ అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు ఉన్న ధర్మారావు గారికి, ప్లస్ మా దాంట్లో ఉన్న గ్రామ అభివృద్ధి దీంట్లో ఉన్న ఇప్పటి వరకు పాలు పంచుకున్న అందరి కార్యకర్తలకి అండ్ పెద్దలకి కూడా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. దీంతోపాటు ముఖ్యంగా మేమేమి అనుకుంటున్నాము అన్నదే, మేము కానీ మా గ్రామ ప్రజలు కానీ అనుకుంటున్నాము ఏమిటి అన్నదంటే, నిన్నటి వరకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనుకున్నాము. ఆ నోటిఫికేషన్ కూడా ఈరోజు పబ్లిక్ పేపర్లో ప్రకటించేశారు, అది సరిపోయింది. దాంతోపాటు ముఖ్యంగా మిగతా ఏవి అడిగినా కానీ సిఆర్డిఏ గెజెట్ నోటిఫికేషన్లో లేవు కాబట్టి, ఆ యాక్ట్లో లేవు కాబట్టి ప్రతిదీ అడగాల్సిన అవసరం ఉంటుంది. అది అడిగినా కానీ ఇప్పుడు ఆ యాక్ట్లో వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్ ఒకటే, రైల్వే యాక్ట్ ఉంది, పట్టాలు అక్కడ పడేసి వెళ్తారు, గ్రావెల్ అక్కడ తోలెళ్తారు, దాన్ని ఇప్పుడు ఎవరు సవరించలేరు కదా, ఎవరు ఏమీ చేయరు. అట్లనే సిఆర్డిఏ యాక్ట్ కూడా ఒకటి చేశారు, దాన్ని మార్చాలి అని అంటే మన అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎలా రాశారు వాటన్నిటిని మార్చలేం. సో కొన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి, అవి మాత్రమే మనం అడగగలుగుతాం. అది ఏమిటి అన్నది నాకున్న అవగాహన నేను అడుగుతున్నాను, ప్లస్ నాకున్న కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, వాటిని కూడా జోడీకరించి వాటిని నేను ఇప్పుడు మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే 2024 నుంచి పాస్ అయ్యిందో రాజధాని మొన్న పార్లమెంట్లో ఇంకా ముందుకు రాలా. మీ అభిప్రాయాలు వచ్చినాయా? ఇంకా రాలా, ఓన్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఆ 2024 నుంచి చేస్తున్నాం అనేసి. మరి ఆ గెజిట్ నోటిఫికేషన్లో మా ఈ గ్రామాలు 9 గ్రామాలు కూడా కలుపుతున్నారా లేదా? అది లేదనుకోండి, రేపు మళ్ళీ అంతా ఇచ్చిన తర్వాత రాజధాని లేదు అని అంటే ఏమిటి పరిస్థితి? ఆ గెజిట్ నోటిఫికేషన్ అదొకటి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత లోన్స్, దీని మీద ఎంత రాయితీలు ఇస్తున్నారు ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యమైనది కవులు. ఎందుకంటే లాస్ట్ 12 years బ్యాక్ ఒక సర్టెన్ అమౌంట్, నేను ఇప్పుడు అమౌంట్ కూడా దాన్ని చెప్పట్లేదు, ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చారు 13 years బ్యాక్. 13 years బ్యాక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముంది? సో దాని మీద మేము కవులు పెంచి ఇవ్వాలి, కనీసంలో కనీసం 50,000 అన్నా చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఎకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, పెద్ద రైతులు ఉన్నారు, బాగుంది, వాళ్ళు కొంతవరకు వాళ్ళ ల్యాండ్ని ఎంజాయ్మెంట్లో ఉంది, వాళ్ళ ల్యాండ్కి వస్తుంది, రేపు అంతా బాగానే ఉంది. కానీ చిన్నకారు రైతులు ఏం చేస్తారు? అరెకరం ఉన్న ఆయనకి 15,000 ఇస్తే, మీకు ఇప్పుడు కవులు 8,000 వస్తుంది, 16,000 వస్తుంది, 20,000 వస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ
విషయం ఏంటంటే ఇంతకుముందు ఏదో ఒకటి చేసుకోవటానికి ఉండేది. వాళ్ళు వెళ్ళి పక్కయో వాళ్ళ పొలంలో చేసుకోవటానికో ఏదో ఉండేది. ఇప్పుడు అది లేదు కదా. ఈ 15,000 మీద ఆధారపడాలి. సో అంత ఇస్తే సరిపోదు అనేసి దృక్పథం, ఆలోచన మాకుంది. ఇది దీని తర్వాత కొన్ని ఇంకా ఉన్నాయి చెప్పవలసినవి. అవన్నీ కూడా కొంతవరకు మీటింగ్లో వ్యక్తపరుస్తాము. మా డైనమిక్ లీడర్ భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు కదా, వారి ముందు, నారాయణ గారి ముందు వ్యక్తపరుస్తాం. వాళ్ళు సిఆర్డి అధికారుల ముందు వ్యక్తపరుస్తాం. పోలింగ్ వెళ్ళినందుకు మాత్రం సంతోషంగా ఉంది. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎక్కువ శాతం ఉన్నారా ఊళ్ళో? భూములు ఉంటారండి, ఎక్కువ శాతం మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైనా 2 చేతులు కలిపితే క్లాప్స్లో వచ్చినట్టుగా వ్యతిరేకత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. సో దాన్ని మనము ఎంతమంది ఉన్నారని కొలమానికి ఏమీ లేదు. దానికి కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే కొంతమంది అభిప్రాయాలు తీసుకొని ఎవరెవరు ముందుకు వస్తారు ఏంటి అన్నది తీసుకున్న దాన్ని బట్టి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో రేపటి రోజు జరగబోయేది ఏందో చూసి ఇద్దామనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే లాస్ట్ వరకు చూసి ఇద్దామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏదైనా ఉంటే కనుక నేను నా సమాధానం వ్యక్తపరచగలుగుతాను. సరే, 19 కాలంలో అమరావతి వర్క్ ఎలా జరుగుతుంది? నిర్మాణ పనులు బాబు గారు ఉన్నప్పుడు బాగానే జరిగిందండి. గత 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 18 months అయిపోయినాయి. అంతకుముందు నిడివిలో ఎలా జరిగింది అన్నది మనం ఎవరు చెప్పవలసింది ఏమీ కాదు. అది ఎలా జరిగింది, గ్రావెల్ కూడా ఎత్తుకుపోయిన రోజులు ఉన్నాయి. 3 రాజధానులు ముక్కలాటలాడిని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం వ్యక్తపరచుకుంటూ కూర్చోలేం కదా. ఇప్పుడు అన్నది సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎలా వెళ్తుందో అలా జరుగుతుంది. నేను రీసెంట్గా లాస్ట్ వీక్ హైదరాబాద్ నుంచి మా వియ్యంకులు వారు వస్తే ఆయన్ని తీసుకొని చూపిద్దామని వెళ్ళాను. అదంతా చూసొచ్చాము. సీఎం రెసిడెన్స్ కానీ, హైకోర్టు దగ్గర కానీ, జడ్జి క్వార్టర్స్ దగ్గర కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కానీ, మిగతా సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది.